నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే నాగార్జున, అక్కినేని నాగార్జున గారికి సంబంధించి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మెగా హీరోస్లో ఆయన గారు ఒక్కళ్ళు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే చాలా లేట్గా వచ్చిన ఇప్పుడు 100th మూవీ ఇప్పుడు చేయబోతున్నారన్న సంగతి తెలుస్తుంది. దీనికి చిరంజీవి గారు క్లాప్ కొట్టబోతున్నారన్న సంగతి తెలుస్తుంది. సో మొత్తానికి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, మొత్తానికి ఎప్పుడు ప్రారంభం కాబోతుందంటే ఏం చెప్తారు? అంటే సినిమా వాళ్ళందరికీ విజయదశమి ఒక సెంటిమెంట్ అండి. గతంలో కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే చాలా వైభవంగా జరుగుతూ ఉండేవి. విజయదశమికి మనం సినిమా ప్రారంభోత్సవం చేస్తే సినిమా సక్సెస్ గ్యారంటీ అనే ఒక దీంతో చిన్న సినిమాలు మొదలుపెట్టి పెద్ద సినిమాల వరకు కూడా అన్నపూర్ణ స్టూడియో కలకలాడుతూ ఉంటుంది విజయదశమికి. ఈసారి నాగార్జున గారు కూడా విజయదశమిని ఒక సెంటిమెంట్గా పెట్టుకుని తన 100వ సినిమాని విజయదశమి ప్రారంభించాలనే దీంట్లో ఉన్నారు. అందులో భాగంగానే తమిళ డైరెక్టర్ రా కార్తీక్ అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కూడా ఇప్పుడు ఏంటంటే ఆ నలుగురు హీరోలు తీసుకుంటే చిరంజీవి గారు, బాలయ్య బాబు, విక్టరీ వెంకటేష్, నాగార్జున. వీళ్ళలో నాగార్జున మాత్రమే కాస్త వెనకబడిపోయి ఉన్నారు. ఆయనకి ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే చాలా మంది కూలీలో విలన్ చేయటం మీద చాలా విమర్శలు వచ్చినాయి. నాగార్జున తన స్థాయిని మార్చి విలన్ చేయటం ఏంటి అనే మాట కూడా వచ్చింది. అంటే ఆయన తగ్గాడని కూడా లేదు. ఇప్పుడు పులి దూకాలంటే 2 అడుగులు వెనక్కేస్తుంది. దీన్ని అలాగే చూడాలేమో. అయితే నాగార్జున గారికి మీరన్నట్టుగా కొంత సక్సెస్ అయితే లేవు, కానీ ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కుబేరా కావచ్చు, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నా సరే కొంత ఎందుకో వెనకబడ్డాడు నాగార్జున అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ గారి సినిమాలు కూడా తక్కువేనా, అంటే 75వ సినిమా 76వ సినిమా మాత్రమే విక్టరీ వెంకటేష్ గారిది అనుకుంటే, సినిమాల పరంగా వెంకటేష్ గారు వెనకబడి ఉంటే హిట్ల పరంగా మాత్రం నాగార్జున గారు వెనకబడ్డారు. సో ఇప్పుడు ఈ విజయదశమి అనే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే నాగార్జున గారికి ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలండి. ఇప్పుడు ఆ టైటిల్ కూడా 100 నాట్అవుట్ అన్నారు దీని టైటిల్. అంటే నేను ఇంకా అవుట్ కాలేదు, నేను ఇంకా బరిలోనే ఉన్నాను అని చెప్పడం ఒకటి కావచ్చు. టైటిల్ 100 నాట్అవుట్ అంటే క్రికెట్కి సంబంధించిన కాన్సెప్ట్ కావచ్చు. మొత్తానికి అయితే టైటిల్ అయితే 100 నాట్అవుట్ అనే బయటకు వచ్చింది. నాగార్జున గారు కూడా నేను ఇంకా బరిలో ఉన్నాను, నేను వెనక్కి వెళ్ళని చెప్పడం కూడా కావచ్చు. అలా దీన్ని ఒక సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకోవాల్సి వస్తుంది. కానీ నాగార్జున గారికి సంబంధించి ఫిజిక్ చూసుకుంటే కుర్ర హీరోలానే ఉంటారు, కానీ మిగతా హీరోలకు సంబంధించి ఫిజిక్ అని పక్కన పెడితే నాగార్జున గారు దీంట్లో హైలైట్ అని చెప్పుకోవాలి. అయినా సరే ఎందుకని హిట్ల పరంగా కొంత వెనకబడ్డారంటే ఏం చెప్తారు? అదే సినిమా ఫీల్డ్లో ఒక టైం అండి. ఆ టైం ప్రతి ఒక్క హీరోకి వస్తుంది. ఒక దశలో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఒక దశలో ముందుకు వస్తూ ఉంటారు. అది డైరెక్టర్లకి వస్తుంది, హీరోలకి వస్తుంది, ఎవరికైనా. అందుకనే నాగార్జునకి ఏంటంటే ఒక ఈ సినిమా చూసుకుంటే అంటే అటు వెంకటేష్కి ఏంటంటే కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. నాగార్జున గారికి ఫ్యామిలీ ప్లస్ మాస్ రెండూ చేయగలడు. ఇటు యాక్షన్ సినిమాలు చేయగలడు, అటు ఫ్యామిలీ సినిమా చేయగలడు. అందువల్ల ఆయన కూడా ఈ సినిమా విషయంలో ఇటు ఫ్యామిలీకి ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ యాక్షన్స్కి రెండు కలగలుపున సబ్జెక్టుగా ఇది సబ్జెక్ట్ ఎంచుకోవడంలోనే అలా చేశారంటున్నారు. కాబట్టి ఈ సినిమా పరంగా చూసుకుంటే, ఎందుకంటే నాగార్జున గారికి ఇప్పుడు నిన్నే పెళ్ళాడితే కానీ ఈ తరహా సినిమాలు చాలా ఉన్నాయి. సంతోషం కానీ ఇట్లా ఈ తరహా సినిమాలు ఉన్నాయి, అవి మంచి హిట్ కొట్టినాయి. అందుకనే ఆ రెండు మిక్స్ చేసుకుని కాన్సెప్ట్ మీద ఈ రా కార్తీక్ చెప్పిన సబ్జెక్ట్ నచ్చి మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్లో వాళ్ళ సొంత బ్యానర్ మీద ఈ సినిమా చేయబోతున్నారు అనేది మనకున్న సమాచారం. పైగా దీనికి చిరంజీవి గారు, నాగార్జున గారు ఫ్రెండ్స్. ఈ సినిమా క్లాప్ ఏమో చిరంజీవి గారు కొట్టబోతున్నారు రేపు విజయదశమికి. మరి యంగ్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనికి హాజరు కాబోతున్నారు. ఇంకా సినిమా సెలబ్రిటీలు కొంతమంది రాబోతున్నారు. వైభవంగానే ప్రారంభోత్సవం పెట్టారు అనే సమాచారం అయితే ఉంది. అదే చిరంజీవి గారు, నాగార్జున గారు ఇద్దరు కూడా చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అందరు కూడా కాంబినేషన్స్ కూడా చూస్తున్నారు, కొన్ని క్యామియో రోల్స్ కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ సినిమాలో క్యామియో రోల్ చిరంజీవి గారిది ఉండే అవకాశం ఉందంటారా? జూనియర్ ఎన్టీఆర్ కూడా కనిపించే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? అంటే ఈ మధ్యన ప్రతి ఒక్కరు కూడా అటు వెళ్తున్నారు, పెద్ద పెద్ద స్టార్స్ కూడా. ఎందుకంటే ఏ సినిమా ఎప్పుడు పాన్ ఇండియా హిట్ అవుతుందో చెప్పలేము. అందుకోసం అని చెప్పి చిరంజీవి గారు చేసిన ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వ్యాపారాల గతంలో కలిసి చేశారు కాబట్టి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అడిగితే ఆయన కాదంటారు, ఒక క్యామియో రోల్ చేసే అవకాశం ఉంది. ఇద్దరు క్యామియో రోల్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి, స్టైల్ అనే సినిమాలో. కాబట్టి అడిగితే ఆయన కాదంటారు. నాగార్జున ఒక్కరే కాకుండా ఇంకొక హీరోతో ఏదైనా క్యామియో రోల్స్ చేయించే అవకాశం లేకపోలేదు. ఈ మధ్యకాలం ఏంటంటే ఫస్ట్ చెప్పట్లా, సినిమా ఓపెనింగ్ అప్పుడు ఏం చెప్పకుండా, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి, ఒక సినిమా ప్రారంభానికి ఒక సినిమా రిలీజ్కి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళు మధ్య మధ్యలో రివీల్ చేస్తున్నారు. కాబట్టి కొట్టి పారేయలేము మనం, ఆయన ఉన్నారా లేరా, చిరంజీవి గారు ఉంటారా, అది ఇంకెవరైనా ఉంటారా అనేది ఉండే అవకాశం అయితే ఉంది. అయితే వాస్తవం చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా అటు బాలీవుడ్ నుంచి కావచ్చు, మిగతా హీరోలందరూ కూడా తెలుగు డైరెక్టర్స్ని ఎంపిక చేసుకుంటే ఎందుకని నాగార్జున గారు తమిళ నుంచి రా కార్తీక్ని ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? అంటే రా కార్తీక్ చేసిన స్క్రిప్ట్ వినటం కానీ, ఆ స్క్రిప్ట్ నచ్చడం కానీ, అంతకుముందు ప్రాజెక్ట్ ఎప్పుడైనా ఆషామాషిగా ఒక డైరెక్టర్ని ఎంపిక చేసుకోరు.
అతనిలో ఏదో టాలెంట్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. కానీ నాగార్జున గారు మొదటి నుంచి కూడా ఒక డైరెక్టర్ల ఎంపిక, మొన్న మధ్యన రాజతరుణ్ చేసిన సినిమాకి నాసామి రంగా కూడా అలాగే డాన్స్ మాస్టర్ డాన్స్ మాస్టర్కి అవకాశం ఇచ్చారు. మరి లారెన్స్తో మాస్ అనే సినిమా చేశారు. ఒక్కోసారి టాలెంట్ని ఎంకరేజ్ చేసే తత్వం నాగార్జున గారిలో ఉంది. అందుకోసమే అయ్యుండొచ్చు. అదిగాక ప్రతిష్టాత్మకంగా తీసుకునే 100వ సినిమా ఏదైతే ఉందో అది గతంలో మనం చూసాం. ఏదైతే బాలకృష్ణ గారికి సంబంధించి గౌతమ్ పుత్ర శాతకర్ని క్రిష్ జాగర్లమూడి తీశారు. సో అలాగా ఒక ఎపిక్ సినిమా మైల్ స్టోన్గా నిలిచిపోయే స్టోరీ అని చెప్పేసి అనుకోవచ్చు అంటారు. ఈ స్టోరీ అప్పుడు నిన్నే పెళ్ళాడితే సినిమా ఉంది, అంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు అనుకోవాలా. ఒక్కొక్కసారి ఎక్కడి నుంచి అందరూ లేక ఏదో సినిమా కృష్ణవంశీది అది ఆడలేదు. అలాగే సంతోషం పెద్ద హిట్ అయింది దశరథ్తో, కొత్త డైరెక్టర్తో చేసిన సినిమా అనేది. ఇప్పుడు చెప్పలేము, ఎప్పుడు హిట్ వస్తుందని చెప్పలేము. ఒక నమ్మకంతో మొదలు పెడతారు వాళ్ళు. ఏదేమైనా వెనకబడిపోయింది అనుకున్న ఆయన కెరీర్ మళ్ళీ ఈ ఇన్నింగ్స్లో అటు బ్యానర్ వాల్యూ అన్నపూర్ణ స్టూడియోస్ కంటే మరి అంత పెద్ద హిట్ సినిమాలు ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు సురేష్ మూవీస్ వాళ్ళు చేయట్లేదు, కానీ సురేష్ ప్రొడక్షన్ మన వీళ్ళు వెంకటేష్ ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీ మళ్ళీ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి మంచి నెట్వర్క్ ఉంది, స్టూడియో సెటప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు వెనకబడాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి ఎందుకు టైం తీసుకున్నా తెలియదు. కానీ ఇప్పుడు ఆయన విలన్గా చేసిన కుబేరాలో కొంచెం ఇంకో ప్యాటర్లు చేసినా కానీ ఇప్పుడు అసలైన సత్తా చూపించుకోవడానికే ఈ సినిమా వస్తుంది అనుకోవాలి. సో చూద్దాం సార్, మొత్తానికి అక్కినేని నాగార్జున కెరియర్ ఈ 100th మూవీ నుంచి మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారు లేదనేది చూద్దాం. నమస్తే.